వాడమ్మ ఎంతమంది జనాలు ఏంద్రా అసలు. నేను జనాలంతా చూసి ఫస్ట్ అయితే జాతర ఏమైనా జరుగుతుందేమో అనుకున్నా, కానీ ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ కోసం ఇంతమంది జనాలు వస్తున్నారు చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. అసలు హైదరాబాద్లో ఎంత మంచి ప్లేస్ ఉందని సగం మంది తెలిసిండేది. ఇది కూడా ఒక హిడెన్ ప్లేసే. పైగా వ్యూ పాయింట్స్ అయితే మామూలుగా ఉండవు. సన్సెట్ కోసం అయితే ఇక్కడికి ఎంతమంది వస్తున్నారంటే అస్సలు చూడండి. ఇంకా ఇది కాదు, అటు సైడ్ లేక్ అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంతమంది వస్తారని. హిడెన్ ప్లేస్ అంటే ఏదో రీల్స్ చూసి ఏదో వీడియో చూసి ఇక్కడికి వచ్చా అనుకుంటున్నారు, అస్సలు కాదు. దీన్ని ఎలా కనుక్కున్నానంటే మామూలుగా టైం పాస్ కానప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అంతా చుట్టూ చూస్తూ ఉంటాం కదా, అలా నేను ఇవాళ ఓపెన్ చేసినప్పుడు అయితే నాకు పెద్ద చెరువు అయితే కనపడింది. ఇది మాకు వచ్చేసి 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా వెళ్ళి చూద్దాం ఎలాగో ఖాళీగా ఉన్నామని వచ్చాం. ఇక్కడికి వచ్చి చూశాక మైండ్ పోయింది. ఇంక ఇది వచ్చేసి ఫాక్స్ సాగర్ సరస్సు. దీన్ని అలాగే జీడిమెట్ల చెరువు లేదా కొల్ల చెరువు అని కూడా పిలుస్తారు. ఇది ఒక మానవ నిర్మాణ సరస్సు. ఇది సికింద్రాబాద్లోని అతిపెద్ద జల సంపద. ఒకప్పుడు ఇది 290 ఎకరాల విస్తీర్ణంలో ఉండింది, కానీ కాలక్రమేణా మానవులు ఆక్రమించగా ఒకప్పుడు 290 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 2014 నాటికి దీన్ని కొలవగా ఇది 126 ఎకరాలు మాత్రమే కలిగి ఉందని నిపుణులు చెప్పారు. కోంపల్లి సమీపంలో ఉన్న జీడిమెట్లలో ఉన్న ఈ సరస్సు 1897లో మహబూబ్ అలీ ఖాన్ అఫాజా 6 నిర్మించారు. మరియు కొన్ని ఆధారాల ప్రకారం ఈ సరస్సు 2 చదరపు కిలోమీటర్లు అంటే 490 ఎకరాల ఉపరితల వైశాన్ని కలిగి ఉందని, అలాగే ఇంకొన్ని ఆధారాల ప్రకారం ఇది మన హైదరాబాద్లోనే అతి పెద్ద చెరువులలో 2వ స్థానంలో ఉందని కూడా అంటున్నారు. ఎంతో అందంగా ఉన్న ఈ సరస్సు దగ్గరికి ప్రజలు వ్యూ పాయింట్స్ చూడడానికే కాకుండా వీకెండ్స్లో లేదా ఖాళీగా ఉన్న సమయాల్లో ఇక్కడికి వచ్చి పిక్నిక్ లాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఈ చెరువు దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన హైదరాబాద్లోనే ఇంత మంచి సన్సెట్ ఎక్కడా చూడలేం. అది ఎక్కడి నుంచి చూడాలనేది మన వీడియోలో చూపిస్తాం, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలాగే ఈ చెరువుకు ఒక పంప్ హౌస్ కూడా ఉంది. మనం అయితే ఇప్పుడు ఆ పంప్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. ఫాక్స్ సాగర్ అనే ఈ చెరువు నవంబర్ 2022లో చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రకారం అదొక నివేదిక తయారు చేసిస్తుంది కదా, ఆ నివేదిక ప్రకారం దాదాపుగా 1014 ఆక్రమణలకు ఈ చెరువు గురైందని చెప్తున్నారు. అలాగే మన హైదరాబాద్లో అత్యంత ఆక్రమణలకు గురైన చెరువుల్లో ఇది 3వ స్థానంలో ఉంది. ఈ ఫాక్స్ సాగర్ అనే చెరువును 1897లో నిర్మించాడు. దీన్ని నిర్మించడానికి గల ముఖ్య కారణం సికింద్రాబాద్ ప్రజలకు తాగునీరు కోసం. మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన హుస్సేన్ సాగర్ చూస్తుంటాం కదా, కానీ హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నదుల కన్నా ఈ ఫాక్స్ సాగర్ అత్యంత ప్రాచీనమైనది. ఇంకా అలాగే మనం చూస్తే ఫాక్స్ సాగర్ ఒడ్డున మనకు ఫాక్స్ సాగర్ యొక్క పంప్ హౌస్ కూడా ఉంది. దీన్ని ఒక రాతితో నిర్మించారు. లోపలికి వెళ్ళి చూస్తాం మనం ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి ముందే వచ్చింటే కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే పక్కా ఈవినింగ్ టైంలోనే రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈవినింగ్ టైంలో వ్యూ చూడడానికి హైలైట్గా ఉంటుంది. అలాగే సన్సెట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఇదైతే మనకు పంప్ హౌస్కి వెళ్ళే దారి, అదైతే క్లోజ్లో ఉంది. అలా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలని ఇక్కడ సైడ్ నుంచి ఇంకో మార్గం ఉంది. ఈ రేకు డబ్బా ఉంది కదా కొద్దిగా, దాని నుంచి వెళ్తే మనం పైకి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకో ఏమో తెలియదు కానీ దీన్ని అయితే క్లోజ్ చేశారు మొత్తం కంపలు అనేసి. మనకు కూడా గీసుకుంది ఒకటైతే. ఇంకా ఇక్కడైతే చూడండి రీల్స్ అయితే బీపచ్చంగా తెచ్చాను, మామూలుగా కాదు. ఇంకా మీరు ఈ పంప్ హౌస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకండి. ఆ పైకి ఎక్కి దూకడాలు ఇవన్నీ, ఎందుకంటే మనం చేసే కొద్దీ వీళ్ళకు దీన్ని ఇంకా క్లోజ్ చేస్తారు. అసలు ఇంకా ఇలా ఎంట్రీ కూడా చేయరు. మనం ప్రయోగాలు చేసే కొద్దీ మూత పడిపోతూ ఉంటుంది. ఇప్పుడే రాకుండా కంపలు అయితే అడ్డం వేసేసారు. ఒకప్పుడు ఎంతోమంది ప్రజలకు తాగునీరుగా ఉన్న ఫాక్స్ సాగర్ అయితే ఇప్పుడు బాగా కలుషితం అయిపోయి దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే పంప్ హౌస్ కూడా క్లోజ్ చేసి పడేశారు. ఇంకా వ్యూస్ చూడడానికి ప్రజలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తున్నారు. దీన్ని అయితే నీటి పారుదలగా ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇంకా మనం ఈ పంప్ హౌస్లో చూసుకున్నట్లయితే వీలు అక్కడ ఉంది కదా, నీటి గేట్ ఎత్తడానికి లేదా మూయడానికి ఉంటుంది. దాన్ని అయితే మొత్తం ఐరన్తోనే నిర్మించారు. చూడండి మొత్తం తుప్పు పట్టిపోయింది, కింద నుంచి పై దాకా తుప్పు పట్టిపోయింది. ఇంకా మనం అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా సన్సెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంతలో మాకు వేరే అన్న పరిచయం అయ్యి ఇలా చెప్పాడు, సన్సెట్ చూడాలనుకుంటే ఇక్కడ నుంచి కాదు, నేను ఒక ప్లేస్ చెప్తా, అక్కడికి వెళ్ళి చూడండి హైలైట్గా కనిపిస్తుంది అని చెప్పాడు. సరే చెప్పండి అంటే చెప్పాడు. ఇక్కడ మీద అది పంప్ హౌస్ ఉంది కదా, దాని నుంచి కిందికి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి వస్తే సన్సెట్ హైలైట్గా కనిపిస్తుంది అంట. అలా ఆయన చెప్పడానికి కారణం కూడా ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అంట.
ఆయన వచ్చేసి మాకు ఫొటోస్ ఎలా తీయడం కూడా చెప్పిండు మా వాడికి. మనం ఇప్పుడు సన్సెట్ చూసేటప్పుడు మనకు ఫోటోలో 3 కలర్స్ కనిపించాలంట. అంటే స్కై ఒక డిఫరెంట్ కలర్, మళ్ళీ సన్ ఇంకో డిఫరెంట్ కలర్, తర్వాత కింద వాటర్ ఉన్నాయి కదా అదొక డిఫరెంట్ కలర్, అలా మనకు 3 కలర్స్ కనపడాలని ఆయనే సెట్ చేసి మాకైతే బాగా హెల్ప్ చేసిండు. ఇంకా సన్సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, మనకు స్కై ఒక డిఫరెంట్ కలర్ లో, సన్ను మళ్ళీ వాటర్ కూడా డిఫరెంట్ కలర్స్ లో కనపడుతుంది. చూడడానికి వ్యూ అయితే హైలైట్ గా ఉంది. కంపల్సరీ వచ్చి చూడండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.